స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. 44వ కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తన. 44వ కీర్తనలో నుంచి 3 విషయాలు మనము నేర్చుకోవచ్చు. మొదటి నుంచి 8 వచనాలు ఏం తెలియజేస్తున్నాయి? ఒకప్పుడు మేము బాగున్నాం, ఒకప్పుడు మేము బాగున్నాం. 9వ వచనం నుంచి 16వ వచనం వరకు ఇప్పుడు మా పరిస్థితులు ఏమీ బాగోలేదు. 17వ వచనం నుంచి 26వ వచనం వరకు మేము నీ మీదే ఆధారపడుతున్నాం, నీవే మమ్ములను విడిపించగలవు, నీవే మమ్ములను విడిపించగలవు. 3 విషయాలు. 1, ఒకప్పుడు మేము బాగున్నాం. 2, ఇప్పుడు మా పరిస్థితులు ఏమీ బాగోలేదు. 3, నీవే మమ్ములను ఈ పరిస్థితుల నుంచి విడిపించగలవు, బాగు చేయగలవు. ఈ 3 విషయాలు ఈ కీర్తన నుంచి మనం నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. ఒకప్పుడు మేము బాగున్నాం. మొదటి నుంచి కొన్ని వచనాలు. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాం. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజ బలము చేత అన్య జనులను వెళ్ళగొట్టి పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసేతివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగ చేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగను ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకోవటం లేదు, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రుల చేతుల నుండి మమ్మును రక్షించువాడవు నీవే. మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలా బాగుంది మా జీవితం. నిన్నటి వరకు మా జీవితం నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీవు అనుగ్రహించిన విజయాలను అద్భుతంగా ఆపాదించుకుంటూ మేము హ్యాపీగా జీవించాం. మా పితరులు నీవు చేసిన అద్భుతాల గురించి మాకు వివరంగా తెలియచేశారు. ఏ విధంగా నీవు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశావో, ఏ విధంగా నువ్వు యోర్దాను నదిని పాయలు చేశావో, ఏ విధంగా నీవు మా పితరులను అరణ్యంలో నడిపించావో, ఆశ్చర్య కార్యాలు చేశావో, నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసి నీ ప్రజలకు విజయాన్ని ఎలా ఇచ్చావో ఇవన్నీ మా పితరులు మాకు తెలియచేశారు. కాబట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పక్షమున యుద్ధము చేయువాడు నీవే, మా రాజువు నీవే. మమ్మలను ద్వేషించు వారిని హింసించే వారిని అణిచివేసేవాడవు నీవే. కాబట్టి నిన్ను బట్టి మేము సంతోషిస్తూ నిన్ను మహింపరుస్తున్నాం. బాగుంది, గతము బాగుంది. నిన్నటి వరకు వారు బాగున్నారు, ఒకప్పుడు బాగున్నారు. కానీ ఇప్పుడు అంటున్నారు, 8వ వచనం అయిపోయిన తర్వాత చూడండి ఏముందో. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాం, గర్విస్తున్నాం, ఆనందిస్తున్నాం. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇచ్చిన విజయాలను బట్టి, ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి మేము స్తుతిస్తూ కీర్తిస్తూ గంతులు వేస్తున్నాం. ఇది నిన్నటి వరకు. నిన్నటి దాకా మేము బాగున్నాం, ఒకప్పుడు మేము బాగున్నాం. 9వ వచనము. అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకున్నావు. శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మును వెనకకు పారిపోచేయుచున్నావు. మమ్మను ద్వేషించు వారు ఇష్టం వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు, ఇష్టం వచ్చినట్లు. 13వ వచనం చూడండి. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు, అమ్మేశావు. మా చుట్టూ ఉన్నవారు వారి దృష్టికి అపహాస్యాస్పదముగా, ఎగతాళిగా మమ్మల్ని చేసేసావు. ఏమిటి? ఈరోజు మా పరిస్థితి బాగోలేదు, మమ్మల్ని విడిచిపెట్టేశావు. ఒకప్పుడు జయాన్ని చూశాం, ఒకప్పుడు విజయాలు చూశాం, ఒకప్పుడు జవాబులు చూశాం, ఒకప్పుడు ఆశ్చర్య కార్యాలు చూశాం. కానీ ఇప్పుడు అన్నీ తలక్రిందులైపోయినాయి. ఇప్పుడు అంతా తలక్రిందులైపోయింది. ఈరోజు సిగ్గుతో తల వంచుకున్నాం, సిగ్గుతో తల దించుకుందాం. చూడండి ఏమంటున్నాడు. 15వ వచనము. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా
శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానము తలపోయుచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది, సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. కానీ ఇప్పుడైతే తలదించుకొని సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. ఎందుకు మాకు ఈ పరిస్థితి వచ్చిందంటే నీవు మాతో రావటం లేదు, నీవు మాతో ఉండటం లేదు. మమ్మల్ని నువ్వు విడిచిపెట్టేశావు, మమ్మల్ని యుద్ధంలో ఒంటరిని చేసేసావు. సైన్యానికి అధిపతిగా, ఇశ్రాయేలు సైన్యానికి అధిపతిగా ఉన్న నీవు ముందుండి నడిపించి యుద్ధములు చేసి నీ జనముల పక్షమున విజయాన్ని ఇచ్చిన సైన్యములకు అధిపతి యెహోవా, ఇప్పుడు నువ్వు మాతో పాటు యుద్ధాలు చేయటల్లా, మా పక్షమున యుద్ధములు చేయటల్లా, మాతో నువ్వు రావటల్లా, మమ్మల్ని నువ్వు మర్చిపోయావు, మమ్మల్ని నువ్వు విడిచిపెట్టేశావు. ఈరోజు యుద్ధంలో దిక్కు లేని వారిమైపోయాం. ఈరోజు శత్రువుల మధ్య ఏ ఆధారము లేక అమ్మి వేయబడిన వారమైపోయాం. జయించడం చేతగాక సిగ్గుతో తల వంచుకునే స్థితికి మేము వచ్చేసాం. ఎందుకు అంటే నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేశావు. ఇది భక్తుని యొక్క ఆక్రందన. ఎస్, బైబిల్లో ఆయా సందర్భాల్లో దేవుడు కొంతమందిని విడిచిపెట్టేశాడు, వాళ్ళతో ఉండడం మానేశాడు. ఎగ్జాంపుల్, దేవుడు సంసోన్ని అద్భుతమైన ప్రణాళికతో, ఆశ్చర్యకరమైన తలంపుతో, తాను తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు తన తల్లికి, తన తండ్రికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నేను మీ ద్వారా ఒక కుమారుని లోకానికి ఇవ్వబోతున్నాడు. అతడు ఫిలిష్తీయులను జయిస్తాడు, ఫిలిష్తీయులకు శత్రువుగా ఉండి నా ప్రజల పక్షమున యుద్ధము చేస్తాడు. కనుక అతని తల మీద క్షౌరము వేయడానికి, కత్తి వేయడానికి వీల్లేదు, క్షౌరము చేయడానికి వీల్లేదు. అతడు ప్రత్యేకించబడిన వాడై, నా కొరకు ప్రత్యేకించబడిన వాడై, నా వాడై, నా సొత్తై, నా జీరు చేయబడిన వాడై ఉండాలి. పుట్టక మునిపే సంసోను గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడినాయి. తల్లితో అంటున్నాడు, నీవు మద్యపానం పుచ్చుకోవడానికి వీలేదు, అపవిత్రం కావడానికి వీలేదు, పవిత్రముగానే నీవు ఉంటూ పవిత్రముగా నీ బిడ్డను పెంచుతూ ఆ బిడ్డ నా కొరకు సాక్షిగా జీవించాలి, నా తరఫున యుద్ధాలు చేయాలి. సంసోను పుట్టాడు, పెరిగాడు, యవన ప్రాయంలోకి వచ్చాడు. దేవుని యొక్క ఆత్మ సంసోను బలపరచడం మొదలు పెట్టగా సంసోను దేవుని కొరకు బహుబలాఢ్యుడై బలము కలవాడై దేవుని కొరకు జీవిస్తున్న రోజుల్లో, ఎటువంటి బలాఢ్యుడండి, ఎంత బలాఢ్యుడండి! ఒక గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని ఒక్క దెబ్బతో చంపిపడేశాడు. 1000 మందిని చంపిపడేశాడు. సింహాన్ని చంపిపడేశాడు. తిరుగులేనివాడు, ఎదురు లేనివాడు, బహుబలాఢ్యుడు, దేవుని కొరకు పిలువబడినవాడు, దేవుని కొరకు ఏర్పరచబడినవాడు, దేవుని యొక్క చిత్తము చేయవలసిన వాడు, దేవుని మహిమపరచవలసిన వాడు. సహోదరుడా, సహోదరి, క్రైస్తవుడుగా ఉన్న నువ్వు, నేను, మనమందరం కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారమే, దేవుని చేత పిలువబడిన వారమే. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని దేవుడు పిలిచాడు ప్రత్యేకంగా జీవించడానికి. చర్చ్ అంటున్నాం కదా, చర్చ్ అనేది ఇంగ్లీష్ పదం, తెలుగు సంఘం. సంఘము అనే తెలుగు పదానికి ఇంగ్లీష్ పదము చర్చ్, చర్చ్ అనే ఇంగ్లీష్ పదానికి గ్రీక్ పదము ఎక్లీషియా. ఎక్లీషియా అనే పదానికి అర్థం ఏమిటి? ప్రత్యేకంగా జీవించటానికి పిలువబడిన సమూహము, సంఘము. అర్థమైందా? సంఘము అనే దానికి అసలు సిస్సులైన అర్థం ఏమిటంటే ప్రత్యేకముగా జీవించటానికి పిలువబడిన సమూహము, గుంపు. ఎక్లీషియా ఇంగ్లీష్లో చర్చ్, ప్రత్యేకముగా జీవించడానికి పిలువబడిన వారు. చీకటిలో నుంచి, చీకటి కార్యాల్లో నుంచి, చీకటి మనుషుల మధ్యలో నుంచి, పాపిష్టి క్రియలలో నుంచి వేరు చేయబడి పవిత్రముగా జీవించడానికి పిలువబడిన వారే సంఘముగా కూడుకోవడానికి పిలువబడిన వారు. ఈరోజు మనందరిని ఏమంటారు? సంఘము అంటారు. మనం ఎందుకు అంటున్నాం టెంపుల్? ఎందుకంటే ప్రతి ఒక్కరూ టెంపులే. కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి వ్యక్తి టెంపులే. ఎందుకని? మీ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరుగరా? ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, ఏమనంటే ఎందుకనండి కల్వరికి టెంపుల్ అనే పేరు పెట్టారు? దయచేసి గమనించండి, సొలొమోను దేవాలయము ఇంగ్లీష్లో టెంపులే అని పిలిచారు. అది సొలొమోను కాబట్టి, సొలొమోను కట్టింది కాబట్టి అది సొలొమన్ టెంపుల్ అన్నారు. మరి నూతన నిబంధనలో టెంపుల్ అని లేదు కదా, రైట్? నూతన నిబంధనలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏమని? మీ దేహము దేవుని ఆలయము. ఇంగ్లీష్లో ఆలయాన్ని ఏమంటారు? టెంపుల్.
ఇప్పుడు టెంపుల్ అన్నీ కలిసిన చోటు ఇదనమాట. ఏమిటి? ఒక్కొక్కరు ఒక్కొక్క టెంపుల్, మనం అందరం కూడా ఒక్కొక్క ఆలయము. ఇప్పుడు సాధారణంగా ఆలయాలంటే మీకు తెలుసు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలయం. మరి ఆలయాలు ఆదివారం చర్చికొచ్చి సోమవారం ఈ ఆలయం బార్లోకి వెళ్ళొచ్చా? అడుగుతున్నా. ఈ ఆలయాలు ఆదివారం మందిరంలోకి వచ్చి సోమవారం అయ్యేసరికి బార్లోకో, సినిమా హాల్లోకో, సినిమా టికెట్లు కొరకు కొట్టుకోవడానికో, లేదా పక్కింటి వారి మీద గొడవకి వెళ్ళడానికో అడుగుతున్నా. లేదు దొంగతనం చేయడానికో మిడ్ నైట్ 12 o'clock 1 o'clock నడుచుకుంటూ సందుల్లోకి గొంతుల్లోకి. ఏమిటి ఆలయాలు? ఆలయాలు బ్రదర్, కొన్ని ఆలయాలు మామూలు ఆలయాలు కాదు. ఇక్కడ చక్కగా వాక్యం వింటాయి, బయటికి వెళ్ళిన తర్వాత అదే ఆలయాల్లో నుంచి ఎందుకో మరి పొగొస్తూ ఉంటుంది బయటికి. ఏ ఆలయంలోంచి? దేవుని ఆలయంలోంచి పొగ రావడమా? దేవుని ఆలయంలోనికి సారాయి లోపలికి వెళ్ళడమా? దేవుని ఆలయము కొట్లాడడానికి దిగటమా? అడుగుతున్నా. ఎంత అవమానం అండి అది, ఎంత అవమానం. నువ్వు దేవుని ఆలయమని, నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వానిని నేనే పాడు చేస్తాను, దేవుడు సెలవిచ్చాడు. సహోదరుడా సహోదరి, నీ దేహము దేవుడు నివసించు ఆలయము అనే సత్యము మర్చిపోవద్దు. ఆ దేవుని ఆలయమైన నీ శరీరాన్ని నువ్వు పాడు చేస్తావు అంటే దేవుడు ఒప్పుకోడు, నిన్ను పాడు చేసి పడేస్తాడు అనే సత్యం మర్చిపోవద్దు. సంసోను దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడై, శక్తి చేత నింపబడిన వాడై దేవుని కొరకు జీవించవలసిన వాడు. ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు జీవించాలి, ప్రభువు కొరకు జీవించాలి, ప్రభు సాక్షిగా జీవించాలి. అందుకొరకే దేవుడు మనల్ని పిలిచాడు, అందుకొరకే దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆహ్వానించాడు. ప్రతి క్రైస్తవుడు ప్రత్యేకించబడిన వాడు. లోకంలో ఉన్న పాపము నుంచి, శరీర ఇచ్చల నుంచి ప్రత్యేకించబడి పవిత్రంగా జీవించడానికి పిలువబడిన వాడే క్రైస్తవుడు. అడుగుతున్నా, అటువంటి క్రైస్తవులు మనలో ఎంతమంది ఉన్నారు? బ్రదర్, ఒకప్పుడు నేను చీకట్లో జీవించా, ఒకప్పుడు నేను పాపంలో జీవించా, ఒకప్పుడు నీచమైన కార్యాలు చేస్తూ జీవించా, లోకానుసారంగా జీవించా. కానీ ప్రభువు నన్ను మార్చాడు. ప్రభువు నన్ను ఆ చీకటిలో నుంచి, ఆ పాపిష్టి క్రియలలో నుంచి, ఆ పాప బంధకాల్లో నుంచి, దుర అలవాటులో నుంచి దేవుడు నన్ను విడిపించాడు, నన్ను ప్రత్యేకించాడు. ఇప్పుడు నేను ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవిస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలిగిన వారు చేయి చూపించండి. దేవునికి మహిమ కలుగునుగాక. చేయి చూపించే వారిని బట్టి ప్రత్యేకంగా ఉండడానికి దేవుడు సంసోను పిలిచాడు. అలా ప్రత్యేకంగా జీవించడానికి సంసోను దేవుడు పిలిస్తే సంసోను చేసింది ఏమిటి? యవ్వన ప్రాయం వచ్చినప్పుడు, బహుబలంగాను బలాఢ్యుడుగాను తయారైనప్పుడు దేవుని కొరకు తన శక్తిని, దేవుని కొరకు తన బలాన్ని, దేవుని కొరకు తన యవ్వనాన్ని ఖర్చు చేయవలసిన సమయము ఆసన్నమైనప్పుడు తిమ్నాతుకు వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? తిమ్నాతుకు వెళ్ళాడట. తిమ్నాతు ఎక్కడ ఉంది? ఫిలిష్తీయుల ప్రాంతంలో ఉంది. ఫిలిష్తీయుల ప్రాంతము ఎవరి ప్రాంతము? శత్రువుల ప్రాంతము. ఎవరికి శత్రువులు? ఇశ్రాయేలీయులకు శత్రువులు, అలాగే దేవునికి కూడా శత్రువులు. దేవునికి శత్రువులైన, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రాంతానికి సంసోను ఎందుకు వెళ్ళాలి? దేవునికి ఇష్టం లేని మనుషుల మధ్యకు సంసోను ఎందుకు వెళ్ళాలి? తిమ్నాతుకు వెళ్ళాడట. దయచేసి విందాం రండి. తిమ్నాతుకు వెళ్ళాడు. 38వ అధ్యాయము ఆది కాండము. ముందుగా ఒకవేళ మీరు తెలుసుకోవాలంటే న్యాయాధిపతులు 14వ అధ్యాయము 1వ వచనము, 14 మొదటి వచనము. సంసోను తిమ్నాతుకు వెళ్ళి రైట్ 13వ అధ్యాయము 24వ వచనము. అదే న్యాయాధిపతులు 13:24. తరువాత ఆ స్త్రీ కుమారుణ్ణి కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టాయోలును మధ్యనున్న మహానేదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. దేవుని ఆత్మ సంసోన్ని బలపరచటం, సంసోన్ని బలాఢ్యుడిగా మార్చటం, శక్తితో నింపటము దేవుని ఆత్మ మొదలు పెట్టగా దేవుని కొరకు బహుబలాఢ్యుడిగా జీవించవలసినటువంటి సంసోనట తిమ్నాతుకు వెళ్ళాడట. ఏముంది? 14వ అధ్యాయం 1వ వచనము. సంసోను తిమ్నాతుకు వెళ్ళి 38, 14, 15. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని
తిమ్నాతునకు పోవు మార్గములో నుండు ఏనాయిము ద్వారము దగ్గర కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని తిమ్నాతు మార్గములోనికి వెళ్ళి ఒక స్త్రీ అక్కడ ముసుగు వేసుకొని కూర్చుంది. తిమ్నాతు దగ్గర ఎవరు ఉంటారు? వేశ్యలు ఉంటారు. జీవితాలతో చెలగాటమాడేటటువంటి వారు ఉంటారు. తిరుగుబోతులు, త్రాగుబోతులు, నీచమైన కార్యాలు చేసేవాళ్ళు అక్కడ ఉంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. దేవుడు తన రక్తంలో మనల్ని కడిగి శుద్ధి చేశాడు. వేరు చేయబడిన మనము, ప్రత్యేకించబడిన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, మనకు ఏమిటి పని? తిమ్నాతులో అనగా పాపము చేసే చోట, పాపిష్టి మనుషులు ఉండే చోట, తిరుగుబోతులు, త్రాగుబోతులు తిరిగే చోట ఏమిటి పని? తిమ్నాతులో వేశ్యలు ఉంటారు. అక్కడకు యూదా వెళ్ళాడు. అక్కడ ముసుగు వేసుకున్న ఒక స్త్రీని చూసి వేశ్య అనుకొని, ఆమె ఇంతకీ ఎవరో కాదు, యూదా యొక్క కోడలే. యూదా కోడల్ని యూదా ఆమెతో పాపం చేశాడు. పాపానికి ఓడిగట్టాడు. వరస వాయ మర్చిపోయి జీవించేటటువంటి నీచమైన స్థితికి ఆనాడు యూదా చేరిపోయాడు. జాగ్రత్తగా వినాలి. తిమ్నాతు మంచి ప్రాంతం కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, పాపము జరిగే ప్రాంతాలకు వెళ్ళడానికి వీల్లేదు. పాపిష్టి మనుషులు సులభంగా పాపము చేయడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పరచుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి వీల్లేదు. ఈరోజు ఆత్మీయంగా జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఏ ఉద్యోగంలో అయితే పాపము చేయడం సులభమో, ఏ ప్రాంతంలో అయితే పాపానికి అనుకూలమైనటువంటి వాతావరణమో ఉంటుందో ఆ ప్రాంతంలోనూ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. అటువంటి ఉద్యోగంలోనూ ఉండడానికి వీల్లేదు. యోసేపు ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఆ ఉద్యోగం చేస్తున్న సమయంలో, ఆ ఉద్యోగం చేసే చోట ఒక స్త్రీ తన మీద కన్ను వేసి తనను పాడు చేయాలి అని ఆశపడినప్పుడు యోసేపు ఏం చేశాడు? అక్కడి నుంచి పారిపోయాడు. పౌలు ఏమంటున్నాడు తిమోతితో? తిమోతి, యవనుడా, నీ యవన ఇచ్చల నుంచి పారిపో. యవన కాలపు పాపములు జరిగేటటువంటి చోటు నుంచి పారిపో. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీకు పాపిష్టి స్నేహితులు ఉన్నారా? త్రాగుబోతులు స్నేహితులుగా ఉన్నారా? తిరుగుబోతులు స్నేహితులుగా ఉన్నారా? పాపిష్టి స్థలాల్లో తిరిగే వాళ్ళు, సంచరించే వాళ్ళు స్నేహితులుగా ఉన్నారా? ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, జాగ్రత్తగా విను. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణానికి ముందు వచ్చే సూచనే రోగము. ఈరోజు పాపం చేసినా ఏమీ కాదులే అని చలామణి అయిపోయేవాళ్ళు ఎంతమంది లేరు? స్నేహితుల కొరకు, స్నేహాల కొరకు జీవితాలను పాపిష్టి క్రియలకు అప్పగించి నాశనం అయిపోయేవాళ్ళు ఎంతమంది లేరు? చెల్లెళ్ళో, వాడు ఫ్రెండ్ కదా, ప్రేమికుడు కదా, ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పి ఒకవేళ బ్లాక్మెయిల్ చేస్తూ, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నాతో పాటు నివసించు, నాతో పాటు జీవించు అని వాడు ఒకవేళ నీ మీద అటువంటి ఒత్తిడి తెచ్చినట్లయితే, నీవు వానికి నీ జీవితాన్ని, నీ శరీరాన్ని అప్పగించినట్లయితే చెప్తున్నా, వాడు రోడ్ల మీద తిరిగేటటువంటి ఊర కుక్క లాంటి వాడు. అలా ఊర కుక్క ఎంతెంత మందితో పాపం చేసి ఉంటుందో, ఆ పాపిష్టి వాడు నీతో పాపము చేస్తే కుదరని రోగము నీకు అంటించిపోతే ఎక్కడ చెప్పుకుంటావు? వెళ్ళి ఏం చేసుకుంటావు నీ శరీరాన్ని? ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, సంసోనికి ఏమిటి సంబంధం? తిమ్నాతులో సంసోను దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని కొరకు జీవించవలసిన వ్యక్తి. అలా జీవించవలసిన వ్యక్తి నిన్నటి వరకు బాగున్నాడు, నిన్నటి వరకు బలంగా ఉన్నాడు, నిన్నటి వరకు దేవుని యొక్క రాజ్యము కొరకు, ఆయన యొక్క చిత్తము కొరకు బలాన్ని పుంజుకుంటూ ఉన్నాడు. కానీ తిమ్నాతుకు వెళ్ళి పడ్డాడు. అమ్మాయిను చూసి అమ్మాయి మోజులో పడ్డాడు. ఏమైంది? పాపంలో పడ్డాడు. ప్రేమ అన్నాడు, ప్రేమ పెళ్లి అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆఖరికి ఆ ప్రేమ పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది. దేవుణ్ణి మర్చిపోయాడు, దేవుని యొక్క చిత్తాన్ని మర్చిపోయాడు, పక్కన పెట్టేశాడు. ఆఖరికి గాజాకు వెళ్ళాడు. గాజాకు వెళ్ళి ఓ వేశ్యను చేరాడు, వేశ్య చెంతకు చేరాడు. ఎవరో? సంసోను. ఎవరో? దేవుని యొక్క ఆత్మను ఒకప్పుడు కలిగి ఉన్నవాడు. గాజాకు వెళ్ళి వేశ్యతో జీవించడం మొదలు పెట్టినప్పుడు దేవుడు చూశాడు. సంసోను, ఇది నీకు తగదు. నువ్వు నా కోసం జీవించవలసిన వాడివి, నా కోసం బ్రతకవలసిన వాడివి,
నా కోసం నీకున్న శక్తిని, నీకున్న బలమును, నీకున్న యవ్వనాన్ని నా కోసం నువ్వు ఖర్చు చేయవలసిన వాడివి. ఈ విధంగా నువ్వు వేశ్యల చెంత చేరడం తప్పు. దేవుని ఆత్మ ఎన్నోసార్లు సంసోన్ని గద్దించి ఉన్నప్పటికీ సంసోను తన మనసు మార్చుకోలే. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని ఆత్మ ఈరోజు నిన్ను కూడా గద్దిస్తూ ఉన్నాడేమో. ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితము తప్పుడు జీవితము, నువ్వు చేస్తున్న పనులు తప్పుడు పనులు, నీవు తిరుగుతున్న తిరుగుళ్ళు తప్పుడు తిరుగుళ్ళు, తప్పుడు తిరుగుళ్ళు, తప్పుడు తిరుగుళ్ళు, తప్పుడు తిరుగుళ్ళు. ఏదో ఒక రోజు ఆ తిరుగుళ్ళు వల్ల, నువ్వు చేస్తున్న తప్పుడు పనుల వల్ల మూల్యము చెల్లించవలసి వస్తుంది. ఏమిటి? మొట్టమొదటిగా మూల్యము. దేవుడు చూశాడు సంసోన్ని, తను పాపంలోనే జీవించడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు సంసోన్ని వదిలిపెట్టేశాడు. దేవుడు సంసోన్ని వదిలేశాడో, ఎప్పుడైతే దేవుడు సంసోన్ని వదిలేశాడో, సంసోను దిక్కు మాలినవాడైపోయాడు. సంసోను బలహీనుడైపోయాడు. సంసోను ఫిలిష్తీయుల చేతిలో బందీ అయిపోయాడు. ఫిలిష్తీయులు ఏం చేశారు? సంసోను కళ్ళు ఓడబీకేశారు, కళ్ళు పొడిచి పడేశారు. రుబ్బురోలు ముందు పెట్టి రుబ్బో అని సంసోను చేత రుబ్బురోలు ముందు పెట్టి రుబ్బించారు. దిక్కు మాలిన స్థితికి చేరిపోయాడు. ఒకప్పుడు సంసోను పరిస్థితి బాగుంది, ఇప్పుడు సంసోను పరిస్థితి ఏమీ బాగోలేదు, ఏమీ బాగోలేదు. అల్లాడిపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు. సిగ్గుతో తల వంచుకున్నాడు. వాళ్ళు అంటున్న మాటలు విని సిగ్గుతో, అవమానముతో అల్లాడిపోతూ వాళ్ళందరూ హేళన చేస్తూ ఉంటే అప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరిచాడు. ఎప్పుడో తనకున్న శరీర సంబంధమైన నేత్రాలు పొడిచివేయబడినప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరిచాడు. ప్రభువా, ఎంత విలువైన జీవితాన్ని, విలువైన పిలుపును నువ్వు నాకు ఇచ్చావయ్యా. యవ్వన ప్రాయంలో బహుబలాఢ్యుడిగా నన్ను చేశావు. తల్లి గర్భములోనే నువ్వు నన్ను ప్రత్యేకించావు. నన్ను పరిశుద్ధునిగా, పవిత్రునిగా, నాజీరు చేయబడిన వాడిగా చేశావు. నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆ విలువైన ఆత్మీయతను, విలువైన బలాన్ని, శక్తిని పోగొట్టుకున్నా, పాడు చేసుకున్నా. వెళ్ళకూడని తిమ్నాతుకు వెళ్ళా, వెళ్ళకూడని గాజాకు వెళ్ళా, ఆఖరికి వేశ్య ఒడిలో పడ్డా, వేశ్యకు బానిసనైపోయా. నీ ఆత్మను పోగొట్టుకున్నా, ఇప్పుడు బలహీనమైపోయి ఉన్నా. అన్నీ పోగొట్టుకొని, అంతా పోగొట్టుకొని దిక్కుమాలిన స్థాయికి నేను చేరిపోయి ఉన్నా. ఒక్క మనవి చేస్తానయ్యా. సంసోను తాను మరణించబోయే ముందు చేసిన ప్రార్థన, ఒక్క మనవి చేస్తానయ్యా. ఏమిటా ఒక్క మనవి? నన్ను ఎందుకు పుట్టించావో, నన్ను ఎందుకు సృష్టించావో, నా పట్ల నువ్వు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నావో, ఆ నీ చిత్తము, ఆ నీ ఉద్దేశము నా జీవితంలో కనీసం ఈ చివరి దినాల్లోనైనా జరిగించే అవకాశం ఇస్తావా? చివరి దినములలోనైనా బలహీనమైన నన్ను నీ కొరకు కష్టపడి, నీ కొరకు ప్రయాసపడి, నీ చిత్తము చేస్తూ మరణించే భాగ్యాన్ని నాకు ఇస్తావా? ఎప్పుడు అడుగుతున్నాడు? కళ్ళు పోగొట్టుకున్నప్పుడు. ఎప్పుడు అడుగుతున్నాడు దేవుని యొక్క సహాయము? బలమును పోగొట్టుకున్నప్పుడు, శత్రువు చేతిలో బందీ అయిపోయినప్పుడు అడుగుతున్నాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నా జీవితంలో నీ చిత్తాన్ని చేసి చచ్చిపోవాలనుకుంటున్నా. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు ఒక వ్యక్తి ఏమవుతాడు? దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతాడు. అడుగుతున్నా ఈరోజు సూటిగాను, స్పష్టంగాను ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఈరోజు దేవుడు నిజముగా నీకు తోడై ఉన్నాడా? ఈరోజు నిజముగా దేవుడు నీలో ఉన్నాడా? నీకు తోడుగా ఉన్నాడా? లేక నువ్వు చేస్తున్న పాపాలు చూసి చూసి తట్టుకోలేక ఎప్పుడో నిన్ను విడిచిపెట్టేశాడా? ఎప్పుడో నిన్ను వదిలిపెట్టేశాడా? అలా వదిలిపెట్టినప్పటికీ గ్రహించక, గుర్తించక దేవుడు నాతోనే ఉన్నాడనే భ్రమలో ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే నీ అంత దురదృష్టవంతుడు మరొకడు లేడు. లేదా సంసోను వలె సత్యము గ్రహించి, వాస్తవము గ్రహించి, ఏమిటి ఆ వాస్తవము? నేను నా దేవుని సహాయాన్ని పోగొట్టుకున్నా, నా దేవుని తోడును పోగొట్టుకున్నా, నా దేవుని యొక్క కనికరమును, ఆయన కృపను, ఆయన యొక్క దయాదాక్షిణ్యములను వ్యర్థం చేసుకున్నా. కాబట్టి ఈరోజు నీచమైన స్థితికి చేరిపోయా. ప్రభు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే, అని ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే, ఆనాడు దేవుడు సంసోను ప్రార్థన, ఆ చివరి ప్రార్థన విన్నాడు. కన్నీళ్లతో, వేదనతో, దేవా యెహోవా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో,
ఫర్ దిస్ టైమ్ అలోన్ రిమెంబర్ మీ. ఈ ఒక్క నిమిషం ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పటి వరకు శరీర సంబంధంగా జీవించా, ఇప్పటి వరకు శరీర ఇచ్చల కోసం జీవించా, ఈ ఒక్కసారి నీ కోసం జీవించాలి ఆశపడుతున్నా. ఉన్నారా ఈరోజు ఈ ప్రార్థన చేసేవాళ్ళు మన మధ్య? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సంసోను ఒకప్పుడు బాగున్నాడు, కానీ ఆ తర్వాత బాగోలేడు. చేసిన పాపములను బట్టి, తిరిగిన తిరుగుళ్ళను బట్టి నువ్వు ఆఖరికి సంసోను విడిచిపెట్టి వెళ్ళిపోయావు. ఎప్పుడైతే నువ్వు సంసోను విడిచిపెట్టేశావో సంసోను బహు బలహీనమైపోయాడు, శత్రువు చేతిలో బందీ అయిపోయాడు, దిక్కు మాలిన స్థితికి చేరిపోయాడు. అయ్యా, ఈరోజు ఎవరైనా మాలో ఒకప్పుడు ఆత్మీయంగా ఉండి, ఒకప్పుడు భక్తిగా ఉండి, ఒకప్పుడు ప్రార్థనా పరులుగా ఉండి, రక్షించబడి ఉండి, ఆ తర్వాత సంసోను వలె నీకు దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, పాపంలో కూరుకుపోయి, పాపంలో బందీ అయిపోయి, బలహీనమైపోయి, అన్నీ పోగొట్టుకుని పాడు చేసుకుని నాయన ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉండి నీకు ప్రార్థన చేస్తున్నట్లయితే, ప్రభువా నేను కూడా సంసోను వలె తిరగకూడని చోట్లకు తిరిగానయ్యా. నా తల్లికి, నా తండ్రికి, నా చెల్లికి, నా అక్కకు, తమ్మునికి ద్రోహం చేశానయ్యా, బాధ్యతలు మర్చిపోయానయ్యా, నన్ను క్షమించి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యయ్యా అని ఎవరైనా ప్రభువా ఈ ప్రార్థన చేస్తున్నట్లయితే అట్టి వారిని కనికరించండి, అట్టి వారి పట్ల జాలిపడండి, అట్టి వారిని నేడే సంసోను క్షమించినట్టుగా, సంసోనుకు శక్తినిచ్చినట్టుగా వారికి నేరే నీ శక్తిని, నీ కృపను, నీ భక్తినిచ్చి వారి జీవితాలను ఉద్ధరించమని, మార్చమని, పనికొచ్చే పాత్రగా వాడుకోమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను క్రైస్తవుణ్ణి అని నువ్వు చెప్తున్నట్లయితే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా జీవించాల్సిందే, లేదా నీ పేరు మార్చుకోవాలి. ಆದ್ರೆ 3 ದಿನದಿಂದ ಆದ್ರೆ ಇಂಥ ಸಂತೋಷ ನಮಗೆಲ್ಲೂ ಸಿಕ್ಕಿಲ್ಲ, ಸಿಗೋದು ಇಲ್ಲ. ಆದ್ರೆ ಮತ್ತೆ ఈ సంతోష సిగలి ಅಂತ ಹೇಳಿ ಬೇಡ್ಕೋತೇನೆ స్వామి కడే. నేను కొంచెం బాధతో వచ్చినాను, ఇప్పుడు చాలా సంతోషంతో ఇంటికి వెళ్తున్నాను సార్. నేను చాలా పాపలు చేసిన అంతా మర్చిపోయి ఇప్పుడు చాలా ಆನಂದಂతో నేను ಇಂಟಿಗೆ వెళ్తున్నా. ನಾವು ನಂಬ್ತೀವಿ ದೇವರ ಅನೇಕ ಆತ್ಮಗಳನ್ನ ಇವತ್ತು తన రాజ్యಕ್ಕೆ ఎత్తిందని ఎంబుದಾಗಿ ఒక నామకార్థ క్రైస్తవులుగా జీవించాం, కానీ ఈరోజు మటుకు మెసేజ్ ద్వారా దేవుడు సూటిగా మాతోటే మాట్లాడు. బ్రదర్ ద్వారా పేరు ఒక టైపు, మా జీవితం ఒక టైపు ఉన్నది, కానీ ఇప్పుడు పేరుకు తగ్గట్టు మేము జీవించాలనుకున్నాం. ನಮ್ಮೊಳಗೆ ಒಂದು ಪಾಪದ ಅರಿವು ಅನ್ನೋದು సతీష్ కుమార్ ಅವರು ಹುಟ್ಟಿಸಿದ್ರು. కల్వరి మహోత్సవాలలో ఈ వాక్యము ఎంత కఠినులైనా సరే వాళ్ళని మారుస్తుంది. ಮತ್ತು ನಮಗೆ ಭಾಳ ಸಂತೋಷ ಆಯ್ತು, ಯಾಕೆಂದರೆ ಅವರು ಒಂದೊಂದು ವಾಕ್ಯಗಳು ಹೇಳುವಾಗ ನಿಜವಾಗಿ ಅದರ ಮಾರ್ಪಡಬೇಕು, ನಮ್ಮ ಜೀವಿತನೂ ಮಾರ್ಪಡಬೇಕು, ಕುಟುಂಬವನ್ನು ಮಾರ್ಪಡಬೇಕು, ಮಕ್ಕಳ ಜೀವಿತನ ಮಾರ್ಪಡಬೇಕು. ಅವರು ಒಂದೊಂದು ಸಂದೇಶ ಹೇಳುವಾಗ ಮತ್ತು ನಮ್ಮ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಕೂಡ ಬಂತು. ಇನ್ನೊಂದು ಸಾಲ ಅವರು ನಮ್ಮ ಹುಬ್ಳಿಗೆ ప్రాంతానికి బరಬೇಕಂದ್ರೆ ನಾವು కోరికే. అన్నగారి వాక్యాన్ని హృదయాన్ని స్పందించే రీతిగా, అర్థమయ్యే రీతిగా, సరళంగా విడదీసి ఒక సింప్లిఫై చేసిన విధానం చాలా బాగుందని. దేవునికి మహిమ చెల్లించాలి. వర్షాలు వచ్చినా కూడా దేవుని కార్యాలు
జరుగుతున్నాయి. వీళ్ళు సారాయి తాగే వాళ్ళకి విచారణ చేసే వాళ్ళకి అందరికి బాగా తెలివి వచ్చేటట్టు అయ్యగారు వాక్యం చెప్పిండు. ముందంటే కొంచెం దేవుణ్ణిలో ఉన్నా కానీ కొంచెం తప్పుడు పనులు చేసేది అవి చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈరోజు చెప్పిన వాక్యం తోటి మేము ఇక ముందర తప్పుడు పనులు చేయకుండా మా జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం మేము.